అందరికీ నమస్కారం. ఈరోజు కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశానికి విచ్చేసిన అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ఉదయం నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయాలి, ప్రజలకి సర్వీస్ చేయడం కోసమే ఉన్నామనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి అడుగును కూడా మీరు గమనించాలని కోరుతూ ఉన్నాం. ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి విజిల్ యాక్షన్ ప్లాన్కి ఒక అధికారిని, ఒక నోడల్ అధికారిని అపాయింట్ చేయడం, వారి కింద 6 సిబ్బందిని ఇవ్వడం, ఈ కాన్స్టిట్యున్సీలో మానిటరింగ్ చేయడానికి శానిటేషన్ ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఈ కాన్స్టిట్యున్సీకి ఏం అవసరం, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి నిమిషం కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తారు. చేసిన ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు శాంక్షన్ చేయించి పనిచేయించే విధంగా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది ఈ కమిటీ పనిచేస్తుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా గడిచిన నెలలో మన మొదటి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని ఏం చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఎన్ని కోట్లతో అభివృద్ధి చేయాలనేది ఒక ప్రణాళిక పంపించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంత దేనికి కేటాయించారని చూసి ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టించే బాధ్యత కూడా విజన్ యాక్షన్ ప్లాన్లో ఉంటుంది. అది మనకి ఏం కావాలి, ఏం చేసాం, ఇప్పుడు గత నెలకి ఈ నెలకి మనం ఏం పెట్టాం, గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినాయని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీరు చూశారు, లాస్ట్ అజమాయిషీ ఉంటే ఏదైనా పని చేయించవచ్చు. అధికారులు, రాజకీయ నాయకులు ఎవరు గొప్ప కాదు, మనందరూ ప్రజలకు ఎన్నుకోబడిన వాళ్ళు. మేము ప్రజల్లో డబ్బులు తీసుకుని జీతాలకు ఇచ్చి పనిచేసేది అధికారులు. కాబట్టి మనం సర్వీస్ అనేది మెయిన్ మన మోటివ్గా ఉండాలనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రభుత్వంలో డబ్బు ఇచ్చిందో ఇవ్వలేదన్న కాదు, ప్రజలు చాలా ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ దిశగానే మనం అడుగులు వేయాలనేది నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇవాళ మీరు చూసారు, మొన్న మన ఇరిగేషన్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. చేసిన పని అధికారిని కూడా మనం అప్రిసియేషన్ ఇవ్వాలి. తెలియనట్టు ఊరుకుంటే వాళ్ళు ఎవరో పని చేయరు. ఎందుకంటే వాళ్ళు నైట్ అనగా పగలనక మన 10 రోజుల టైంలోనే దాదాపుగా అర్బన్ కానీ నవాబాలు నుంచి ఇలా బాదంపూడి వరకు కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నంత, అంటే నందమూరి మనం చేయలేదు. అర్బన్ ఎక్కువ పొల్యూట్ అవుతుంది కాబట్టి అర్బన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సిల్ట్ అంతా కూడా బయటికి తీయించాం. లో లెవెల్, మిడ్ లెవెల్ కెనాల్ కూడా చేసుకోవడానికి మనకి ఇంకా అవకాశం లేదు. 20 లక్షలు మాత్రం శాంక్షన్ అయింది. దాని మించి ₹1 కోటి అయితే ఖర్చు అవుతుంది మనకి. అంటే మనం అంత పని చేసాం మనం. అది కూడా కేవలం ఏంటంటే ఈ అధికారులు సమన్వయంగా పనిచేసి కాంట్రాక్టర్తో అందరూ డే అండ్ నైట్ వర్క్ చేసి చాలా బాగా చేశారు. వెరీ గుడ్, అందరూ కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఇవాళ మనం ఒక 4 డిపార్ట్మెంట్ల మీద మాత్రమే ఇవాళ రివ్యూ జరుపుకున్నాం. ఎందుకంటే ఒకేసారి మీటింగ్లో అన్నీ మనం చేయలేం కాబట్టి ఈ ఆఫీస్ అనేది 365 డేస్ పనిచేస్తుంది. ఇక్కడ తాడేపల్లిలోనే ఉంటుంది. అది కూడా మేము మన ఇంటి దగ్గరే ఒక ఆఫీస్ కడతాం. అందాక ఇప్పుడు ఎండి ఆఫీస్ పైన కూడా ఉంది. వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవడానికి అధికారులు అందరూ కలిసి ఇది కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం ప్రతి విలేజ్లో కూడా మిగిలిపోయిన చెత్తను తీసుకొచ్చి కాలంలో పూసేయడం, డ్రైన్లు పూర్తి చేయడం, చెరువులు పూర్తి చేయడం, చెరువు గట్లు వేయడం, ఇవన్నీ నేరం. యాక్చువల్గా నీటిని పొల్యూషన్ చేయకూడదు, గాలిని పొల్యూషన్ చేయకూడదు. స్వచ్ఛమైనగా మనం మార్చుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, కానీ పాడు చేసి దానికి ఎక్కడా కూడా మనం లేదు. కాబట్టి రేపు 20వ తారీఖు నుంచి అన్ని విలేజ్ల్లో కూడా రోడ్డు మీద చెత్త వేసిన, ప్లాస్టిక్ వాడిన ఇవన్నీ తీసుకొచ్చి కంపోస్ట్ యార్డ్కి ఎవరు తీసుకోరు. ప్లాస్టిక్ని విడదీసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ చెత్త అంటే ఇవాళ చెప్పాలంటే చాలా చోట్ల పని చేయడానికి వర్కర్లు లేరు. వాళ్ళు చాలా తక్కువ జీతంతో పని చేయట్లేదు. కానీ ఇప్పుడంతా సెట్ చేసాం దాన్ని. మీ అన్ని విలేజ్ల్లో కూడా ఒక 2-3 వర్కర్స్ని పెట్టి పని చేయించేందుకు మేమున్న ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం అధికారులతో కలిసి. దీని ప్రతి నిమిషం ఈ కమిటీ మీకు అన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఏ విలేజ్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ సచివాలయ సిబ్బంది డైరెక్ట్గా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళ సిబ్బందికి తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు ఇదంతా రోజు స్వచ్ఛ భారత్కి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రోజు ఇవన్నీ పంపించే ఏర్పాటు ఈ అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎలా చేయాలంటే మానిటరింగ్ లేకపోతే ఏది చేయలేం. మనం ఏదో జరిగిపోద్దులే అనేది మనం చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం మానిటరింగ్ చేసుకుని
పని జరుగుతుందా లేదా, అధికారులు పని చేస్తున్నారా లేదా అనేది నిరంతరం మనం వాళ్ళ టచ్లో ఉండాలి. ఆ విధంగా ఈరోజు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఈ ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు పొద్దు నుంచి 20వ తారీఖున ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రజలందరూ సహకరించండి. ఏదైనా ప్రభుత్వ భూములు కనుక మీరు ఆక్రమించి ఉంటే అవన్నీ కూడా అధికారులు మీ దగ్గర తిరిగి తీసుకోమని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చినాయి. అది అధికారులకు మీరు మళ్ళీ అడ్డం తగిలినా సరే అది పనిష్బుల్ 354 కేసు కడతారు. మళ్ళీ అది అలాంటి అవాంతరాలు లేకుండా అందరూ కూడా మన ఆస్తిని మనం కాపాడుకోమన్నారు, కానీ ప్రభుత్వ ఆస్తిని మనం ఎక్కడ కూడా ఆక్రమించడం లేదు. ల్యాండ్ గ్రాఫింగ్ కింద అయితే ఇవాళ 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని అధికారులకి అందరూ కూడా సహకరించవలసింది కోరుతా ఉన్నాం. అంటే మేము ఇదివరకు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాం, 40 సంవత్సరాల నుంచి మేము తీసుకున్నాం అంటే కుదరదు. ఎందుకంటే రికార్డు లేని ఆస్తి ఏది మనది కాదు. మన ఇంటి రికార్డు మనకు ఉంటేనే మనది అవుద్ది, రికార్డు లేకుండా మనం ఉంటే మనది కాదు. కాబట్టి మనం కొన్ని రూల్స్ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే క్యూలో ఉండమంటే ఉంటాం. మన ఊళ్ళో కూడా మనం అదే పద్ధతిని సిస్టమేటిక్గా అలవాటు చేయడం కోసం కొన్ని గవర్నమెంట్ కూడా రూల్స్ పెడుతూ ఉంటుంది. ఏదైనా కాంపౌండబుల్ అంటే చాలా జాగ్రత్తగా టోల్ గేట్ కట్టాలంటే కట్టాలి అంతే. ఎందుకు కట్టాలని క్వశ్చన్ చేస్తలేదు. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మనం గౌరవించాలి. అది మనల్ని మన ప్రజాప్రభుత్వాన్ని గౌరవించినట్టు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రాన్ని చేయాలనేది ఆయన ఉద్దేశం. నిన్న మీరు అందరూ చదువుకోండి, నేను చెప్పేది కాదు. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇది స్వచ్ఛ భారత్ కేంద్ర ప్రభుత్వం నుంచి 2014 సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఆశయం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్ అని పెట్టడం. దాంట్లో స్వచ్ఛాంధ్ర కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం. దాని నిమిత్తం కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల యొక్క మిషనరీ అంతా కూడా 14-19 వరకు కూడా పురపాలక సంఘాలకి మరి ఉత్తమ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ విధంగా మీ ప్రతి పంచాయతీని రాజకీయ నాయకులు కూడా మనం ప్రతి సర్పంచ్ కానీ, మెంబర్ కానీ, ఎండిఓలు కానీ, ఎంపీపీ కానీ, లేకపోతే మండల ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా చట్టానికి లోబడి మనం పనిచేయాలి. నాతో సహా ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఇది ఒక మంచి ప్రోగ్రాము. తడి చెత్తని పొడి చెత్తని విడదీయండి. ప్లాస్టిక్ని ఎక్కడ కూడా కంపోస్ట్ యార్డ్కి పంపించకండి. ప్లాస్టిక్ ఉంటే అది కలెక్షన్ చేసే వాళ్ళతో మాట్లాడి, ఎండిఓలు మాట్లాడి, కమిషనర్ సలహా తీసుకోండి. ఎవరైతే ప్లాస్టిక్ కొని వ్యక్తులు మన దగ్గర ఉన్నారో వాళ్ళు ఒక ట్రాక్టర్ లోడ్ మీరు ఇస్తే తీసుకెళ్ళిపోతారు ఎంతగానో డబ్బులు ఇచ్చి. కాబట్టి అలాంటి ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. దీనికి మీరందరూ ముందుగా సహకరించాలి. ఎక్కడైతే కంపోస్ట్ యార్డ్ లేవో అక్కడ ప్రభుత్వ భూమి ఎవరైనా ఆక్రమించి ఉంటే ఆ విలేజ్లో ఉన్న భూమిని ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ కంట్రోల్లోకి వస్తుంది. దాన్ని కంపోస్ట్ యార్డ్గా మార్చే అవకాశం అధికారులకు ఇచ్చాం. కాబట్టి దీంట్లో అందరూ కూడా సహకరించండి. ప్రతిరోజు మానిటరింగ్ ఉంటుంది. డే బై డే మానిటరింగ్, అవర్ టు అవర్ మానిటరింగ్ ఉంటుంది. చెప్పాలంటే మార్నింగ్ 6 నుంచి శానిటేషన్ ఉంటుంది. దానికి కొంతమంది సిబ్బందిని అలాట్ చేస్తారు. ఆ సిబ్బంది దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందా లేదా, శానిటేషన్ జరుగుతుందా లేదన్నది ప్రతి 20వ తారీఖు నుంచి పర్యవేక్షణలో ఉంటుంది. అందరూ సహకరించండి. రోడ్ల మీద పడేయకండి. మీరు ఏదన్నా నిజంగా పెళ్లి జరిగింది, అది మీరైనా బయట పోయాలి. కాబట్టి అలాంటప్పుడు ఏ ట్రాక్టర్ తీసుకెళ్ళి కంపోస్ట్ యార్డ్లో పక్కన పోసుకోండి. ప్లాస్టిక్ని విడదీయండి. ఇవన్నీ కూడా కొన్ని మనం ఆచరిస్తే మనం మంచి రాష్ట్రంగాను, మంచి ఊర్లుగాను, మంచి కాన్స్టిట్యున్సీగాను అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా పాత్రదారులు అవ్వాలి. అది అధికారులతో కలిసి మనం పనిచేయాలి. ఎందుకంటే మరి అధికారులు కూడా మన కోసం పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు వాళ్ళ జీతం ఎత్తున్నారు కదా వాళ్ళే చేయాలంటే కాదు. మనం కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి మనం కూడా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయండి. చేసినందువల్ల మన రాష్ట్రానికి మన ఊరికి మంచి జరుగుద్ది. కాబట్టి ఏ ఊర్లో అయినా ఎవరైనా దాతల సహకారం కూడా అవసరం. P4లో 3లో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు రాసి ఎవరైతే ఉద్యోగులు ఇంటికి ఉద్యోగం ఇమ్మన్నారో అదే డెవలప్ చేసే వాళ్ళు ఉంటే డెవలప్ చేయడానికి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ పేర్లు పెట్టే విధంగా కూడా ఈ ప్రభుత్వం తీసుకోండి. ఎవరైనా ట్రాక్టర్ కొనిస్తే వాళ్ళ పేరు పెడతాం. లేదంటే ఏదైనా ఆ ఊరికి ఏదైనా చేస్తే వాటర్ ఫిల్టర్ లేకపోతే ఒక కంపోస్ట్ యార్డ్కి సహకరించడం, ట్రాక్టర్ కొనిచ్చడం, ఏదో ఒకటి మీకు తోచిన సహాయాన్ని మీ ఊర్లో విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ కూడా వాళ్ళు కూడా సహకరించండి. ఈ P4లు అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి ఉన్న డబ్బులన్నీ కూడా ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్లో డబ్బు లేక CFS అనే పేరుతో మొత్తం దోపిడీ చేశారు. ఒక పురపాలక సంఘం నుంచి 6-7 కోట్ల రూపాయలు అన్యాయంగా డబ్బులు బదిలీ చేశారు శానిటేషన్ నిమిత్తం. మన సిబ్బంది ఉన్నారు, మన వెహికల్స్ ఉన్నాయి, అయినా కానీ మనం ప్రతి నెల ఎన్ని కోట్లు కట్టామండి? ప్రతి నెల 7 లక్షలు, 57 లక్షల, నెలకే 57 లక్షలు, నెలకే 57 లక్షలు, 2 కోట్లు అవుతుంది సార్. సంవత్సరానికి 2 కోట్లు, 5 సంవత్సరాలు 10 కోట్ల రూపాయలని దోపిడీ చేస్తే ఆ వ్యవస్థను మేము వచ్చిన తర్వాత మొత్తం కమిషనర్ గారు చెప్పి ఆపిస్తే
దాని మీదకు ఒత్తిడి కొంతమంది అధికారులు ఇమీడియట్గా వాళ్ళ పేమెంట్ ఇచ్చేయాలి, లేకపోతే మీ ఉద్యోగం పోతే మేము సస్పెండ్ చేసేస్తాం అనే పరిస్థితిలో మాట్లాడారు. అది కూడా తప్పు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తప్పు జరిగింది, సరిదిద్దాలనుకున్నాం. ఇవాళ మనం రేషన్ వాహనాలు ఇచ్చాం, అవి క్యాన్సిల్ చేసాం, వాళ్ళకి పేమెంట్ ఇవ్వం. ఆ వాహనాల వల్ల బడ్డెను ఒక నెలకి 22 కోట్ల రూపాయలు కట్టాలి ప్రభుత్వం నుంచి. అవంతా చూసుకుంటే ఈ 1400 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ భారం పడింది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేయడం ఉండడం కోసం అధికారులు ఉంటారు, ప్రజల డబ్బు దోచుకుంటా కాదు. కాబట్టి దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ నష్టం అవుతుంది. నాకున్న అనుభవంలో అది పూర్తిగా ఒక టన్ను వేసుకెళ్ళి ఆటోకి 6 టన్నులు 10 టన్నులు ట్రాక్టర్కి ఒకటే కిరాయి ఫిక్స్ చేశారు. ఒక ట్రాక్టర్ 6 టన్నులు మినిమమ్ 10 టన్నులు వేసుకెళ్తారు చెత్త. కానీ ఒక టన్ను ఆటోకి 57,000 ప్రతి నెల ఇచ్చాడు. ఒక డ్రైవర్ని ఆయిల్ ఇస్తారు, కతిమా మళ్ళీ కలెక్షన్ చేసి బెన్నంతా మళ్ళీ మనోళ్ళు. అంటే ఎక్కడ న్యాయం జరిగిందంటే ఆ కంపెనీ ఓనర్ ఎవరైనా ఆ ముఖ్యమంత్రి గారి తాలూకా ఎవరో ఉన్నాడో వాళ్ళకి డబ్బులు లబ్ధి కోరించుకుని అప్పుడున్న అధికారులు పనిచేశారు. కానీ మేము దాన్ని వ్యతిరేకించాం ఫస్టే. అది కూడా మున్సిపాలిటీలో ఇప్పుడు సచ్చేడు 10 ఆటోలు తీసుకుని ఉన్నాయని కూడా సొంతంగా మన డబ్బుతో మాకు కొనుక్కునే అవకాశం ఇవ్వమని మన లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ప్రజల డబ్బును కాపాడాలి, ప్రజల డబ్బును ప్రజలుగా ఉపయోగించాలని మంచి ఉద్దేశంతో చేద్దాం తప్ప ప్రజల మీద మాకు ఎలాంటి కక్ష లేదు. కాలుగట్టులను ఆక్రమించిన వాళ్ళంతా ఖాళీ చేయండి. దాంట్లో ఉన్న కప్పులు, దాంట్లో ఉన్న వేస్ట్ నిల్వ పదార్థాలన్నీ తీసుకొచ్చి కాళ్ళ పోసేస్తారు. అది పూర్తిగా వ్యతిరేకం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా దీంట్లో ఎలాంటి రాజ్యం ఉండదు. అధికారులు ఖచ్చితంగా కాంపౌండ్ చేస్తారు, లేదా వెహికల్ సీజ్ చేస్తారు. ఆ తర్వాత చూసుకోండి. దానిలో మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను అడగొద్దు దయించి. ఎందుకంటే మనం చేసేది తప్పు. మనం ఇచ్చే మంచినీళ్ళు మన పిల్లలు తాగి ఆరోగ్యం పాడైపోతే వాళ్ళు నిజంగా ఎలాంటి జబ్బులు వస్తున్నాయో కూడా తెలియదు. నీటి వల్ల 50% జబ్బులు నీటి వల్లే వస్తాయి. కాబట్టి అందరూ మినరల్ వాటర్ తాగలేరు. చాలామంది ఈ కాలువ నీళ్ళు మంచినీళ్ళే కాచు తాగుతున్నారు. అది దృష్టిలో పెట్టుకుని మల విసర్జన చేయొద్దు. కాలంలో మలమూత్ర విసర్జన నేరం. అదేవిధంగా చెత్తను తీసుకొచ్చి వేయొద్దు. ఒకసారి నేను వచ్చిన తర్వాత జోలపాలెం వరకు ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్కి చాలామంది దాతల సహకారంతో మొత్తం అంతా క్లీన్ చేయించారు. మళ్ళీ కాలువ మీద తీసుకొచ్చి డెబ్రిస్ అంతా ఇల్లు పగలగొట్టినన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఎక్కడన్నా ఖాళీ ఉన్న చోట వేసుకోండి. ప్రభుత్వంలో కంపోస్ట్ చేయడం తోలండి, కమిషనర్ పర్మిషన్ అడగండి, న్యాయంగా చేయండి, సహకరించండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరూ సహకరించండి, ప్రభుత్వాన్ని సహకరించండి, ఉద్యోగులు సహకరించండి. అప్పుడు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన జరుగుతాక అలవాటు అవుతుంది. ముందు కొంచెం కష్టంగా ఉంటుంది మీ అందరికీ, కానీ తర్వాత అందరూ కూడా ఇది బాగుందనే లెక్కలా చేయాలనేది నా ఉద్దేశం. మీ అందరూ సహకరించవలసిందిగా మరి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం తాడేపల్లి కాన్స్టిట్యున్సీకి పెద్దపీట వేసి అన్ని రకాలుగా కూడా మనం ఆదుకుంటుంది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మనం ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మంచి మార్పులు తీసుకొద్దాం. ఈ కాన్స్టిట్యున్సీని మొదటి రోజు నిలబడతాం. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సుల్ని ఈ ప్రభుత్వానికి ఉండే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి మీ ఆశీస్సులు ఇచ్చారు. ఖచ్చితంగా మీకోసమే పనిచేసే విధంగా మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారు. మీకోసమే పనిచేస్తాం. అలాగే మిమ్మల్ని గౌరవిస్తాం. మమ్మల్ని కూడా మీరు చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకుని అధికారులు కోఆపరేట్ చేయండి. కెనాల్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. దానికి అందరూ కూడా భాగస్వాములే దీంట్లో. ఎందుకంటే తాగునీరు మనందరిది, మనందరూ తాగుతాం. ఒక్కరోజు నీళ్ళు రాకపోతే అల్లాడిపోతాం. మనం ఫోన్ చేసి కమిషనర్ని తిడతాం, ఎంఈని తిడతాం, అధికారులు తిడతాం. కానీ ఆ నీరుని మనం శుభ్రం చేసుకోవాలనే ఆలోచన కూడా మనకు ఉండాలి. ఆ నీరు శుభ్రం చేసే ప్రయత్నమే ఈ తాడేపల్లి పురపాలక సంఘం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ చేస్తాం. కాబట్టి అందరూ ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ మీరు గౌరవించండి. మనకు సర్వెంట్స్ అని అనుకోకండి, పబ్లిక్ సర్వెంట్స్. అంటే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కాదు, పబ్లిక్ సేవ చేయడానికి వచ్చారు. దానికి వాళ్ళు శాలరీ ఇచ్చినా కానీ సేవ చేయాలంటే, ఉద్యోగం చేయాలంటే మనం కూడా పూర్తిగా కోఆపరేట్ చేయాలి. దయించి అందరూ అర్థం చేసుకుని రేపు 20వ తారీఖు నుంచి ప్రతి విలేజ్ మానిటరింగ్ ఉంటుంది. ఎవరు కూడా ప్లాస్టిక్ వాడద్దు. వాడితే అధికారులకు అప్పచెప్పండి. అక్కడ ఉన్న పంచాయతీలో కూడా 2 మనుషుల్ని ప్రతి పంచాయతీలోనూ క్లీనింగ్ పెడతాం. అది ఎండిఓలు ఇద్దరు 20వ తారీఖు నుంచి అపాయింట్ చేస్తారు. అదంతా ఎండిఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా మన ఈ పేరు ప్రభాకర్ గారు మనల్ని మన నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. ఖచ్చితంగా మానిటరింగ్ జరుగుతుంది. మీరేమీ దీంట్లో అన్నిదా భావించకుండా ప్రభుత్వ అధికారులందరికీ కోఆపరేట్ చేసి
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, నరేంద్ర మోడీ గారి ఆశయాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మీరందరూ గౌరవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.